కంచెల శ్రీకాంత్ గారికి అలాగే అందరి మిత్రులందరికీ కూడా పేరు పైన స్వాగతం తెలుస్తున్నాం. మేడం గారు ఇప్పుడే చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడం వారికి పెద్ద మనసుతో మనందరం స్వాగతం పలకాలి. ఇప్పుడే చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ గారు వస్తున్నారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. నమస్తే. మేడం రాగానే అందరూ గట్టిగా కేరింతలతో స్వాగతం పలుకుదాం, సరేనా? మొక్కలు నాటే కార్యక్రమం ముగించుకుని గౌరవనీయురాలు కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రనాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనమ్మ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడే చెట్టు నాటేసి మేడం గారు ఇప్పుడే మన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేడం గారిని కాలేజ్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు మేడం. మేడం స్వాగతం పలుకుతున్నాం. భూమంతా ఓపిక ఉన్న భువనమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. మేడం గారు స్వాగతం పలుకుతున్నాం. మేడం మా పిల్లలు మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు మేడం. మీరు ఎప్పుడెప్పుడు వస్తారని పిల్లలు పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందిగా గౌరవనీయులు శ్రీకాంత్ సార్ గారికి ఇస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏది కుప్పం డిగ్రీ కాలేజ్ యూత్ పవర్ ఇదేనా? ఈరోజు మనందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి 3 కలిపి ఒకే రోజు ముందుకొచ్చినాయా లేదా? మనందరి ఆరాధ్య దైవం, మన కుప్పం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు మార్చిన నాయకుడు, మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి. అలాగే ఈరోజు విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొస్తూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా, ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ విద్యాలయాల్ని మార్పు చేస్తున్నటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారి అమ్మ, మనందరి అమ్మ భువనమ్మ ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ప్రతిసారి కూడా అని ప్రతి స్కూల్ కానీ కాలేజెస్కి సంబంధించి వాళ్ళతో ఎక్కువగా కలిసే అవకాశం పెట్టండి మీటింగ్లో, ప్రతి షెడ్యూల్లో అని చెప్పనేసి ప్రత్యేకంగా అడిగి మాట్లాడిన అమ్మని మనస్ఫూర్తిగా కరతాళ ధ్వనుల ద్వారా ఆహ్వానిస్తూ, అమ్మ ప్లీజ్ అమ్మా, వెల్కమ్, ప్లీజ్ అమ్మా. సో మీ అందరికి కూడా ఈరోజు ప్రతి పురుషుడి వెనక, సక్సెస్ వెనక ఎవరుంటారు? ప్రతి పురుషుడు సక్సెస్ వెనక ఎవరుంటారు? ఒక మహిళ, అవునా కదా? తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో రూపాల్లో ఒక మగవాడు సక్సెస్ అవడానికి మనకి ఈరోజు అమ్మ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. అట్లా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ స్థాయి నాయకుడు అని పొగుడుతున్నారంటే కారణం దానికి ఆమె చేసిన త్యాగ ఫలితం ఈ రోజు అని చెప్పనేసి వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా వదిలి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం చేసే ప్రతి పనిలో
నేను మీకు తోడున్నానని చెప్పనేసి ముందుకు నడిపించిన మన బోనమ్మ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మీ అందరి భవిష్యత్తుని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మార్చబోతున్నారు, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా ఏ విధంగా అమ్మ బోనమ్మ మనకి ఏం చేయబోతుంది అనే అంశాలు, ఇంకా కొన్ని అంశాల మీద కూడా మీతో ముఖాముఖి చర్చల్లో అమ్మ పాల్గొంటారు. కాబట్టి డిసిప్లైన్గా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసేదానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ, టైం ఆలస్యమైంది, స్కెడ్యూల్ ప్రకారం నడవాలి కాబట్టి డైరెక్ట్గా ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మన అమ్మ బోనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అమ్మ మాట్లాడతారు, తర్వాత మీరు క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని అడిగితే ఖచ్చితంగా వాటన్నిటికి కూడా అమ్మ సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ బోనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన యువకులు యువతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరం చూస్తే ఎస్పెషలీ నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తుంది. బికాస్